ప్రార్థన చేస్తే సరిపోదు, ఆ ప్రార్థనకు జవాబు కొరకు నువ్వు కనిపెట్టాలి. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడిచ్చే జవాబు కోసం మాత్రం కనిపెట్టరు. నీ జీవితంలో దేవుని యొక్క జవాబులు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. నా జీవితంలో గడిచిన సుమారు 32 సంవత్సరాల వాక్య పరిచర్య జీవితంలో, 30 సంవత్సరాలకు పైగా సేవా జీవితంలో ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో పరీక్షలు, ఆటంకాలు, అపాయాలు, వీటన్నిటి మధ్య నాకు ఏ ప్రశ్న వచ్చినా ఎక్కడి నుంచి జవాబు నాకు వచ్చిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుంచి. ఏ పరిస్థితి నాకు దాపరించినా, ఏ ప్రశ్న నా హృదయంలో ఉదయించినా నాకు జవాబు దొరికింది ఎక్కడయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథము జీవము కలిగినటువంటి దేవుని హృదయము. నువ్వు ఆ హృదయాన్ని స్పర్శించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నది నువ్వు గ్రహించగలుగుతావు. దేవుడే మాట్లాడుతున్నట్టుగా నువ్వు గ్రహిస్తావు.